హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఎపిసోడ్ 4 ద చైల్డ్ ఆఫ్ స్లెండర్ అయితే ఆడబోతున్నాం. ఈ సినిమా అయితే ఆడిస్తాం కాబట్టి హాస్పిటల్లో ఒక పాప ఉంటుంది కదా, ఆ పాపే ఇది ద చైల్డ్ ఆఫ్ స్లెండర్. స్లెండర్ పుట్టిందని మనకు తెలియదు కదా ఆ పాప ఎవరో అనేసి. నా పక్కన వెంకటేష్ కూడా ఉన్నాడు, వాడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, ఎంత హారర్గా అది ఎంత డేంజర్గా ఉందో. ఇప్పుడు మొత్తం ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత మన పార్ట్ 2 అయితే వచ్చేసి చైల్డ్ ఆఫ్ స్లెండర్ అంట. ఆ చిల్డ్రన్ చూస్తే నేను ఫస్ట్ టైం చూస్తున్నామంట. ఇక చిల్డ్రన్ అయిపోతాం పద. గైస్, ఫైటర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎస్ గైస్, ఇప్పుడైతే మనం లెగిస్తున్నామంట. మామ బతికే ఉన్నావా? బతికే ఉన్నారా బాబు? మాట్లాడక్కదని బతికే ఉన్నావు అని అడుగుతున్నట్టు. ఏ ఫ్రెండ్షిప్ రమ్మండి. నీటిలో పడవ ప్రయాణం. ఓ ఏంటి గైస్, ఇదంతా ఆకాశం అనుకుంటా. ఆకాశం తాకాలి అని ఉందా? మనం గేమ్ ఆడడానికి వచ్చాం, పాటలు పాడడానికి వచ్చాం. రెండు కలిపి వచ్చాం. ఎవరాడు చూడు, జుమ్ అనింది కదరా. ఎస్ ఐ నో కీ దొరికింది మనకి. పైన అయితే ఒక కీ బాగా అయితే కలెక్ట్ చేయాలనుకుంటా. చూసాను నేను అక్కడ ఎవడో ఆడాడు, చూసాను. మన హైఫే బ్రో ఆడాడు. ఎస్ గైస్, హైఫే బ్రో మా ఇన్స్పిరేషన్ అయితే నువ్వే. మీ నిండే మేము గేమింగ్ నేర్చుకున్నాం. ఫేస్ మాత్రం బాగాలేదు ఇది, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది కొంచెం ఫేస్. నా పాప. ఎస్. ఓ మై గాడ్. ముయ్యరా, డోర్ ముయ్యరా. ఏంట్రా ఇది, ఇలా అయిపోయింది మన బతుకు. అలాగే నువ్వు దాన్ని కరుస్తున్నావు కిందనండి. పరిగెట్ట పో, మన దగ్గర పో. పైకి వెళ్ళిపోదామా? నాకు దారి తెలుసు. ఫస్ట్ ఇక్కడికి మొక్కకుండా చూసి అప్పుడు వెళ్దాం. అది ఆ గాలి వానలో ఎక్కడో గణ్యమేమిటో. ఓరమ్మా, లీటర్ బాబు ఇలా ఉంది. కథంలాగా ఉందరో బాబు. డోలాక్. మనకి ఇలాంటి ఇల్లు ఉండాలంట. ఎస్. నేనైతే గేమ్ కంప్లీట్ చేసాక స్లెండర్ నేను తరిమి కొట్టేసి ఇంట్లో ఉంటాను. ఎస్. 2 keys కావాలి గైస్ మనకి. హాఫ్ కీ అయితే నేను కనిపెట్టాను, ఇంకో హాఫ్ కీ అయితే వెంకటేష్ కనిపెడతాను. ఏంటి గైస్ అది? ఏదో వచ్చినట్టుంది. ఏదో మనకేం భయం లేదు. వెంకటేష్, నేనైతే నీకు గైడ్ కాబట్టి నువ్వు అందులోకి వెళ్ళి ఇవి ఓపెన్ చేయి. లేదా? ఓకే, స్ట్రైట్కి వెళ్ళరా. ఇటు వెళ్ళు. ఇది ఎవరు ఓపెన్ చేయి? ఐ థింక్ దిస్ ఇస్ ఓకే వాష్రూమ్. నేను పోతాను, నాకు ఇది వద్దు. నేను పోతాను. అదన్నీ మాకు తెలుసులేరా. గైస్, వెంకటేష్ అయితే నాకు ఇది వద్దు. వెంకటేష్ ఇది ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేసి ఉంది. ఇది ఓపెన్ చేయరా. ఇది ఓపెన్ చేస్తాను. ఓకే. ఓ మై గాడ్, ఏంటి గైస్ ఇది? చాలా భయంగా ఉంది, రక్తం ఉంది. ఓపెన్ చేయరా వెంకటేష్. మన ఏదో రావాలి. ఎప్పుడు భయపడవు నువ్వు. సేమ్ ఆ కలర్లోనే ఉంది, వైట్గా. వద్దు. కీ మొక్కుంది అంతే. వెళ్ళు.
ఇటింగ్ రైట్కి కీతో ఓపెన్ చేసి ఓపెన్ చేసావు కదా వెళ్ళరా గైస్ వద్దురా గైస్ అసలు భయపడ్డా గైస్ సాలి పురుగు ఏంటి వల్ల అది అక్కడ ఉందేమో అలా ఆ పైన చూడు ఒకసారి ఈ పైన లేదా సరే వెళ్ళు ఇంకో రూమ్ ఓపెన్ చేయి మన దగ్గర కీస్ ఉన్నాయి కదా ఓపెన్ చేయి ఓకే అది మోయాడారు కాబో ఈ ఫోటో మనం ఎక్కడ చూసాం ఈ ఫోటో కాదు ఈ ఫోటో మనం హౌస్ ఆఫ్ సిలిండర్ చూసాం ఇది కాదురా అది ఎస్ ఇది హౌస్ ఆఫ్ సిలిండర్ అన్నప్పుడు చూసాం ఇది కూడా మనం చూసాం కదా ఇదే రా బిడ్డ 5 మనం చూసిన బిడ్డ చూడు ఓకే సో గైస్ ఇప్పుడు నేను గైస్ ఇంకొకకి పాట ఉంది ఇంటర్వ్యూ సంఖ్యలు ఉన్నాయి ఈ సంఖ్యలు ఏంట్రా వెంకటేష్ ఇలాగా ఉంది మొత్తం అంతా గలీజ్గా ఉంది వెంకటేష్ కిందకి వెళ్ళిపోరాను కిందకు వద్దు ఒకసారి చూడు చూద్దాం ఒకసారి చెక్కింది మళ్ళీ కానీ ఇక్కడ లేదనుకో చచ్చిపోతాం నీకు దారి తెలుసా వెళ్ళు ఇందులో ఇంకా మనకి ఒక పీస్ ఉంది గైస్ ఆ పీస్ కనిపెట్టేసి వెళ్ళిపోవడమే ఎవరి బెడ్ అది ఐ థింక్ ఇది బాత్రూమ్ వాసన వస్తుంది ఎవరికి కడిగలరా బాత్రూమ్ వెళ్ళరా అలాంటి ఏదో ఒకటి ఉంటుంది అందుకోసం మీటింగ్ టైర్ ఉన్నాయంట్రా ఇక్కడ దొరికిందిరా నీగా అయిపోయింది లెఫ్ట్కి వెళ్ళు స్ట్రైట్కి వెళ్ళు స్ట్రైట్ కాదు ఇదిగో ఇది వెళ్ళు ఈ డోర్లోకి వెళ్ళక ఏం లేదు ఇందులో వీళ్ళు ఇటింగ్ వెళ్ళు ఇప్పుడు ఆ స్ట్రైట్కి వెళ్ళమన్నా ఇటింగ్ వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు వెళ్ళు అలాగే స్ట్రైట్కి వెళ్ళు అంత వచ్చాం తీరా సేఫ్టీయా డైరియా పరిగెట్టరా వెళ్ళకపోతే ఎక్కువ ఇది అయిపోద్ది మొత్తం స్ట్రైట్కి వెళ్ళిపో చెప్తా వెళ్ళు ఇటుకి వెళ్ళు లెఫ్ట్కి స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ తీరా మళ్ళీ చూడండి రైట్కి వెళ్ళు రైట్కి తిరుగు వెళ్ళు అలా స్ట్రైట్కి వెళ్ళు ఈ లెఫ్ట్కి వెళ్ళు మెట్లకి బేగా రైట్కి వెళ్ళు లెఫ్ట్ అమ్మ రే తిరుగు వెనక్కి వెళ్ళు మొత్తం క్లోజ్ చేస్తారా వెళ్ళు ఇటుకి వెళ్ళు అమ్మా వెళ్ళు లెఫ్ట్ రైట్కి వెళ్ళు ఇటుకి వెళ్ళా అంత వచ్చిందిరా నీకు ఊరమ్మా ఏంట్రా ఇది ఆగరా కొంచెం ఆగరా వెళ్ళు పరిగెట్టు వెళ్ళరా ఏంటిది డియర్ డైరీ ఇట్ హ్యాస్ బీన్ ఎ గుడ్ డే బట్ ఐ స్టార్ట్ ఫీలింగ్ టు డిజీ అండ్ she has no the also went to the park and the weather was wonderful. Mother was in extra good which didn't happen that often always. But as dinner I thought his taste would be clear as they didn't pale and lie down straight after dinner.
I can hear him in the other room, the pain. I am feeling even worse now. My head is spinning. Then Okay guys, అయితే మనం ఎపిసోడ్ 5లో కలుద్దాం. సో Bye bye. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ Subscribe కొట్టండి. Bye bye. బై బై.